ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాటిని కొల్లగొట్టాడని ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి ఆరోపించారు. పేదలకు ఇండ్లు ఇవ్వాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ సంస్థగా మారిందని విమర్శించారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా ప్రభుత్వ భూములను మాత్రం ఎమ్మెల్యే స్వాహా చేశాడన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే సుధీర్ రెడ్డి భూ కబ్జాలన్నిటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్నారు సామరంగారెడ్డి. కాబట్టి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడే ఉన్న పక్కన ఇప్పుడు మీ ముంగంట ఉందిగా ఇరవై షోరూమ్ కానీ ఏమా షోరూమ్ కానీ అది 51/2 సర్వే నెంబరు ఎక్సైజ్ ల్యాండ్. అక్కడ బోర్డు ఉంటుండే 51/2 సర్వే నెంబరు ఆప్కారీ ల్యాండ్. అది ఆప్కారీ ల్యాండ్ మీద దాన్ని ప్రాపికేటెడ్ చేసేసి హెడ్ ఆఫీస్లో జిహెచ్ఎంసీలో అప్లికేషన్ పెట్టారు. ఇలా మీకు కమర్షియల్ కాంప్లెక్స్ కడతామని. మీరు ఓనర్షిప్ రైట్స్ లేవు. అది ఆల్రెడీ 51/2 సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి క్లియర్గా రెవెన్యూ కన్నా క్లియర్ ఉన్నది. వాళ్ళు నువ్వు దీనికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే దాని చేతానికి లేదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. దీన్ని సుధీర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓల్డ్ గతంలో ఒక హట్ ఉన్నది, హట్ నెంబర్ డోర్ నెంబర్ హట్ ఉంటే హట్ మీద షెడ్ పర్మిషన్ తీసుకున్నాడు. మరి ఆఫ్ఘర్ ల్యాండ్ 50 నడి రోడ్లో దాని వాల్యూ ఏంది, దాని కథ ఏంది, ఆఫ్ఘర్ ల్యాండ్ పోయింది, దీని మీద ఎవరు చెప్తారు, ఏ విధంగా మాట్లాడతారు? ఇది దేవిరెడ్డి గారి యొక్క నిజ స్వరూపము. ఇది ఊసరే వెళ్ళి రోజుకో అవతారం ఎత్తది. ఏ విధంగా మోసాలు జరుగుతాం, ఏ విధంగా కబ్జాలు పోతుంది. అది 51/2 సర్వే నెంబరు ఎక్సైజ్ ల్యాండ్. అక్కడ బోర్డు ఉంటుండే 51/2 సర్వే నెంబరు ఆప్కారీ ల్యాండ్. అది ఆప్కారీ ల్యాండ్ మీద దాన్ని ప్రాపికేటెడ్ చేసేసి హెడ్ ఆఫీస్లో జిహెచ్ఎంసీలో అప్లికేషన్ పెట్టారు. ఇలా మీకు కమర్షియల్ కాంప్లెక్స్ కడతామని. మీరు